హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈవేళ 11 జూన్ 2025 ఒక కరెంట్ అఫైర్స్ చూద్దామండి. సుప్రీం కోర్ట్ అనేది మనకి బీహార్లో ఎలక్షన్స్ జరుగుతున్నట్టు తెలుసు. అందులో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది జరుగుతుంది. ఎస్ఐఆర్ అనేది బీహార్ ఎలక్షన్లో. అందులో మొత్తం ఒక అది ఈ ఓటర్ కార్డ్ అనేది రీవెరిఫికేషన్ చేస్తున్నారండి. అందులో 11 డాక్యుమెంట్స్ అని ఇంక్లూడ్ చేశారు. ఇందులో ఒక సుప్రీంకోర్టులో కేసు వేశారండి. అందులో ఆధార్ కార్డు అలాగే ఎపిక్ రేషన్ కార్డును కూడా ఇంక్లూడ్ చేయండి ఆ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్లో అని. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమంటుందంటే ఆధార్ కార్డు అనేది ఒక సిటిజన్షిప్కి వ్యాలిడ్ కాదండి. ఆధార్ కార్డు ఎవరన్నా ఫారినర్ మన ఇండియాలో ఒక 6 నెలలు ఉన్నా అతను కూడా ఆధార్ కార్డు ఇస్తాము, అంతే తప్ప అది కన్సిడర్ చేయము సిటిజన్షిప్లో. కాబట్టి ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా ఈ డాక్యుమెంట్స్లో పెట్టలేదు. ఎందుకంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎక్కువైపోయారు. మన భారతదేశ పౌరులు ఎవరో కనిపెట్టడం కోసం ఈ రీవెరిఫికేషన్ జరుగుతుంది. కానీ సుప్రీంకోర్టు ఏం ఆదేశించిందంటే సజెషన్ ఇచ్చింది. అంటే ఆధార్ లేదు, జస్ట్ ఆధార్ కార్డుని రేషన్ కార్డుని కూడా ఈ డాక్యుమెంట్స్లో వెరిఫికేషన్లో కన్సిడర్ చేసుకోమని చెప్పి ఒక సజెషన్ ఇచ్చింది. అదే ఫస్ట్ పాయింట్ అండి. సుప్రీం కోర్ట్ సేస్ కన్సిడర్ ఆధార్ కార్డ్ అండ్ ఎపిక్ రేషన్ కార్డ్ యాజ్ ప్రూఫ్. ఆ ప్రూఫ్ కింద కన్సిడర్ చేసుకోమని చెప్పింది. నెక్స్ట్, జోనల్ కౌన్సిల్. జోనల్ కౌన్సిల్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మన భారతదేశం ఉంది, 4 దిక్కులు ఉన్నాయి, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, అలాగే సెంట్రల్. ఈ ఎక్కడికక్కడ ఆ స్టేట్లు కొన్ని స్టేట్లు ఏ దిక్కుకు సంబంధించిన స్టేట్లన్నీ ఒక కౌన్సిల్గా ఏర్పడి అక్కడ ఉన్న సమస్యలు తీర్చుకుంటాకే ఈ జోనల్ కౌన్సిల్స్ అనేవి మొదలైనవి అనమాట. ఇది స్టాట్యూటరీ బాడీ అనమాట. ఇది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ రాసిలేదు, కానీ ఇది రీఆర్గనైజేషన్. ఇప్పుడు మన ఇండియాలో ఒక్కో స్టేటు ఒకలా ఫామ్ అయిందండి, రీజియన్ వైజు, అలాగే లాంగ్వేజ్ బేస్డ్ స్టేట్లు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల ఈ స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ప్రకారం అసలు ఈ జోనల్ కౌన్సిల్స్ అని స్టార్ట్ అయినాయి. ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటన్నాయి, 5 జోనల్ కౌన్సిల్స్ ఉన్నాయి. ఏంటంటే నార్త్ జోనల్ కౌన్సిల్, సౌత్ జోనల్ కౌన్సిల్, ఈస్ట్ జోనల్ కౌన్సిల్, వెస్ట్ జోనల్ కౌన్సిల్, అలాగే సెంట్రల్ జోనల్ కౌన్సిల్ అనేది మొత్తం 5 జోనల్ కౌన్సిల్ ఉన్నాయి. ఈ జోనల్ కౌన్సిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ జోనల్లో ఉన్న స్టేట్స్ ఇంటిగ్రేట్ అయ్యి అక్కడ ఉన్న సమస్యలు వాళ్ళు తేల్చుకుని పరిష్కారం చేసుకుంటారని చెప్పి జోనల్ కౌన్సిల్స్ అనేది ప్రారంభించారు అనమాట. అదే సెకండ్ పాయింట్. జోనల్ కౌన్సిల్స్ నౌ ఇంజిన్స్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ నాట్ జస్ట్ డిస్కషన్ ఫారమ్స్. అమిత్ షా గారు ఈ జోనల్ కౌన్సిల్స్ యొక్క హెడ్ ఎవరంటే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అనమాట. నెక్స్ట్, సెంటర్ ఐడెంటిఫైస్ డొమెస్టిక్ ఫరం ఫర్ S-400 మెయింటెనెన్స్. S-400 అంటే తెలుసు కదండి, మన ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా. అసలు మన ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు S-400 అంటే 400 కిలోమీటర్స్ రేంజ్ అనమాట, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. S-400 అనేది ప్రథమ పాత్ర పోషించింది. ఇది ఏంటంటే ఇది రష్యా నుంచి తయారు చేసుకొచ్చారండి. ఆల్మైజ్ యాంటీ అనే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దీన్ని తయారు చేసింది. ఇది ఇప్పుడు ఇండియాలో ఉన్న ఒక ఫరంతో కొలాబరేట్ అయ్యి ఇక్కడ కూడా ఫరం పెట్టాలనే ఉద్దేశంతో ఉంది. ఇది అఫీషియల్స్ రిలీజ్ చేశారు. ఏ ఫరం అనేది మన ఇండియాలో ఏ ఫరంతో పెడుతుంది అనేది వివరణ ఇంకా రాలేదండి. ఇది ఏంటంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ డెవలప్డ్ అండ్ క్యాపబుల్ ఆఫ్ ఇంటర్సెప్టింగ్ అండ్ డిస్ట్రాయ్ వేరియస్ ఏరియల్ టార్గెట్స్ సచ్ యాజ్ ఎయిర్ క్రాఫ్ట్, డ్రోన్స్, క్రూజీ మిసైల్స్ అండ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అన్నమాట. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఇది ప్రధాన పాత్రను పోషించింది. మనకి పాకిస్తాన్కి జరిగిన యుద్ధంలో సింధూర్ ఆపరేషన్ తర్వాత పాకిస్తాన్ వాళ్ళు మన మీద అటాక్ చేసిన ప్రతిదీ S-400 అనేది డిటెక్ట్ చేసి దాన్ని నిర్మూలించింది, మనకేం ఎఫెక్ట్ అవ్వకుండా. అందుకోసమే దీన్ని మన భారతదేశంలో ఏమని పిలుస్తారంటే సుదర్శన్ చక్ర అని పిలుస్తారు. మొత్తం 5 S-400ని ఆర్డర్ చేశారండి. 3 అని వచ్చినాయి, ఇంకోటి 2006, 2007లో మన ఇండియాకి వస్తాయన్నమాట. నెక్స్ట్, దీంట్లో ఈ S-14 యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒకేసారి 36 టార్గెట్లని
న్యూట్రలైజ్ చేసే సామర్థ్యం ఈ S-400కి ఉందండి. ఇదే అలాగే మన ఇండియాలో ప్రాజెక్ట్ కుష్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు DRDO వాళ్ళు. ఇది ఏంటంటే ఇండియా ఎయిమ్డ్ అట్ డెవలపింగ్ ఇట్స్ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 2028-2029లోగా మన ఓన్ ఇండిజీనియస్గా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది మనం చేసుకోవాలనేది ఆపరేషన్ కుష్ అనే ప్రోగ్రామ్తో స్టార్ట్ చేశారు అనమాట. నెక్స్ట్ సెంటర్ అంటే ఏం లేదండి, మొత్తం యూనియన్ గవర్నమెంట్ అంటే యూనియన్ గవర్నమెంట్లో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్లో నెస్ట్ అని ఉంది, నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్. ఏం నడుపుతుంది నెస్ట్ అనేది? EMRS ఏకలవ్య మోడల్ రెసిడెన్స్ స్కూల్స్ అని నడుపుతుంది. ఈ సెంటర్ అంటే ఏంటంటే నెక్స్ట్, అలాగే యూనిసెఫ్ యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఫండ్ ఈ రెండు కలిపి కెరియర్ కౌన్సిలింగ్ ఇద్దాం అనుకుంటుంది. ఎవరికి? ఏకలవ్య స్టూడెంట్స్ అంటే ఏంటంటే ఒక ట్రైబల్ పీపుల్ వెల్ఫేర్ కోసం ఏర్పడిన స్కూల్ అండి. ఇది ఎక్కువ 90% ట్రైబల్స్, అలాగే మొత్తం ట్రైబల్స్ అని కాదు, అందులో 10% అందరూ ఉంటారు. మ్యాక్సిమం 90% స్టూడెంట్స్ బట్టి ట్రైబల్స్ ఉంటారు. ఏంటంటే మన సెంటర్ అలాగే యూనిసెఫ్ కలిపి వాళ్ళ కెరియర్ గైడెన్స్ ఇవ్వాలి. ఏం చదువుకుంటే ఏది బాగుంటుంది, ఎలా వెళ్తారు అని కెరియర్ గైడెన్స్ని ఇస్తాక ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారండి. ఆ ప్రోగ్రామ్ పేరే తలాష్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ట్రైబల్ యాప్టిట్యూడ్ లైఫ్ స్కిల్స్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ హబ్ అనే దాన్ని ప్రారంభించి వాళ్ళకు ఒక కెరియర్ గైడెన్స్ ఇస్తాకి సెంటర్ యూనిసెఫ్ కలిపి ప్రారంభించిన స్కీమ్ ఏంటంటే తలాష్, ట్రైబల్ యాప్టిట్యూడ్ లైఫ్ స్కిల్స్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ హబ్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇండియన్ ఆస్ట్రోనట్ శుభాంశు శుక్లా గారు యాక్సిమం 4 ద్వారాగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళారు కదండి. ఆయన 14 days ట్రిప్లో ఆయన ఒక ప్లాంట్ నాటారండి. ఒక ఫార్మర్ కింద ఆయన తయారయ్యి ఒక ప్లాంట్ నాటారు. ఆ ప్లాంట్ పేరు అంటే ఫెనుగ్రీక్. మన తెలుగులో చెప్పాలంటే ఏమంటారు, మెంతులు అనమాట. మెంతుల్ని ఫెనుగ్రీక్ అంటారు. ఓకేనండి. July 11 ఈవేళ వచ్చి వరల్డ్ పాపులేషన్ డే అండి. దీని యొక్క థీమ్ గుర్తుపెట్టుకోవాలి. July 11 వరల్డ్ పాపులేషన్ డే థీమ్ వచ్చి ఎంపవరింగ్ యంగ్ పీపుల్ టు క్రియేట్ ద ఫ్యామిలీస్ దే వాంట్ ఇన్ ఏ ఫెయిర్ అండ్ హోప్ఫుల్ వరల్డ్ అనేది థీమ్ అండి. జస్ట్ ఇది మీరు బైహార్ట్ చేయక్కర్లా, జస్ట్ గుర్తుపెట్టుకుని అది జస్ట్ ఓవర్లుక్ చేసుకుంటూ వెళ్తే రేపు పొద్దున్న ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని థీమ్ అడిగితే దాన్ని జస్ట్ చూసి మనం చెప్పేటట్టు ఉండాలి, అంతేగాని బట్టి పట్టకూడదండి. నెక్స్ట్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ గారు ఒక లాంచ్ చేశారండి. ఒక ఆపరేషన్ కలానమి అనే ఆపరేషన్ లాంచ్ చేశారు. ఇది ఏంటంటే ఫేక్ సెయింట్స్ ఉంటారు కదండి, మన హిందూ కల్చర్ని వాటిని పాటు చేస్తాయి. ఫేక్ సెయింట్స్ వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళ ధనం కోసం, వాళ్ళు ఏంటంటే ఈ ఇన్కమ్ సోర్స్ కోసం ఒక ఫేక్ సెయింట్ లాగా ఆవిర్భవించి మన హిందూ సాంప్రదాయాలని నాశనం చేస్తున్నారు. అలాంటి వాళ్ళని అరికట్టడానికి ఈ ఆపరేషన్ అనేది లాంచ్ చేశారు, కలానమి అని సీఎం పుష్కర్ సింగ్ ధామ్ గారు ఉత్తరాఖండ్లో. నెక్స్ట్, ప్రియా నయర్ అనే ఆవిడ CEO అండ్ MD ఆఫ్ హిందుస్థాన్ యూనివర్ లిమిటెడ్కి ఆవిడ CEO అండ్ MD కింద ఛార్జ్ తీసుకున్నారండి. ఇది 11 July 2025 ఒక కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ.